పత్రికా విలేకరులకి మీడియా మిత్రులందరూ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తప్పు చేసిన తర్వాత కూడా తప్పుని అంగీకరించకుండా మేమేదో ఘనకార్యం చేసినాము, మేము చాలా గొప్పగా ప్రాజెక్ట్ని కట్టినామని చెప్పి గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వాస్తవాలు ఏందో తెలంగాణ ప్రజానికానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ముందుగా ఏదైతే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పైన పదే పదే చాలా బాగా కట్టినామని చెప్పి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది 2009లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని కట్టాలని ఒక ఉద్దేశంతో ఏదైతే తుమ్మిడి అట్టుకెళ్ళి ఎల్లంపల్లి వరకు ఆదిలాబాద్ నుంచి చేవెళ్ళ వరకు ఏదైతే తాగునీరు అందించాలని ఒక ఉద్దేశంతో ప్రాజెక్టుని ప్రారంభించారు. ఆ ప్రాజెక్టు ఖర్చు 38,000 కోట్లతోటి ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలి. ముందుగా ఏదైతే మీకు చెప్తున్నట్టు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని ఏదైతే 16,40,000 ఎకరాలకి తాగునీరు సాగునీరు అందించాలని ఒక దృఢ సంకల్పంతో 2009లో జలయజ్ఞంలో భాగంగా ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్కి స్వీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా నిపుణులు ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయితే ఏదైతే తుమ్మిడిహట్టికి వెళ్ళి ఎల్లంపల్లి వరకు అంటే ఆదిలాబాద్కి వెళ్ళి చేవెళ్ళ వరకు ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తే చాలా తక్కువ ఖర్చుతోటి అంటే 38,000 కోట్లతోటి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ఒక మంచి ఆలోచనతోటి ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, నల్గొండ, రంగారెడ్డి, ఈ మెదక్ ఈ జిల్లాలకి సాగునీరు తాగునీరు అందించవచ్చు. 2019 లోపల ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయవచ్చు అనే ఉద్దేశంతో మంచి ఆలోచనతోటి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాను. దాని తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా దీన్ని కంటిన్యూ చేసి ఆనాడు ఉన్న ముఖ్యమంత్రితోటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితోటి మాట్లాడి ఏదైతే ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా 38,000 కోట్లలో 28,000 కోట్లు కేంద్రంకి వెళ్ళి వస్తుంది, 10,000 కోట్ల మటుకే రాష్ట్రం పైన భారం పడుతుందని ఒక ఆలోచనతోటి ఈ ప్రాజెక్టుని స్టార్ట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సుమారు 20% పనులు ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్కి సంబంధించిన పనులు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. అందులో సుమారు 12,000 కోట్లలో 5,000 కోట్లేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత 6,000 కోట్లు రాష్ట్రం బైఫర్కేట్ అయినాక ఖర్చు పెట్టి 20% ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. మొదట్లో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చినాక 2014లో ఈ ప్రాజెక్టు కట్టాలని ఒక ఉద్దేశంతో 16 వరకు కూడా మంచి ఆలోచనతోటే ఉండే ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనతోటే ఉండే. మరి 2016లో మరి ఎందుకు కకృతి పడ్డడం లేదా ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే తెలంగాణ ప్రజలకి లాభం చేకూరుతుంది కానీ నా కుటుంబ సభ్యులకి నా పొట్ట నిండదని ఒక దురఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి ఏదైతే రీడిజైన్లు అని చెప్పి ప్రారంభించి ఎంతో మంది ఇంజనీర్లు కూడా ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు ఏదైతే రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాలని చెప్పినప్పుడు ఈ ప్రాంతాలలో కడితే ఏదైతే కింద సాయిల్ సరిగా లేదు, ఇక్కడ ప్రాజెక్టుని ఈ రకంగా కట్టకూడదని చెప్పి ఎంతో మంది చెప్పారు. సరే, టెక్నికల్ ఇష్యూస్ చాలా క్లియర్ కట్ గా దీనికంటే ముందు చాలా మంది చెప్పారు. కాకపోతే నేను ఈరోజు 2-3 విషయాలే ప్రస్తావించాలనుకుంటున్నా. మనం ఉదాహరణకి మనం ఎక్కడన్నా ఇల్లు కట్టుకుంటే లేదా ఎవరన్నా మనం బిల్డర్ దగ్గర ఇల్లు కొనుక్కుంటే మనం కొన్న ఇంటికి మనం గృహప్రవేశం చేసుకున్న 3 నెలల లోపల పిల్లర్కి పర్రవాసిందని చెప్పి పోయి ఉత్త ప్లాస్టింగ్ చేసుకొని ఆ ఇంట్లో ఉంటామా, లేకపోతే ఉన్న 3 నెలలకే బిల్డింగ్ కట్టిన 3 నెలలకే పర్రవాసిందని ముందు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఆ బిల్డర్ పైన కేసు పెడతామా? ఈరోజు ఇంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మేము కట్టినామని చెప్పి గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనీసం సిగ్గు ఉండాలి. మీరు మాట్లాడి మేము ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినామని చెప్పి మాట్లాడే మీరు చాలా క్లియర్ కట్ ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. ఏదైతే మీరు కట్టిన ప్రాజెక్ట్కి కట్టిన 3 ఏళ్ల లోపలనే మేడిగడ్డలో 17వ పిల్లర్ దగ్గర 1.586 మీటర్స్ కిందకి కుంగింది. 2023లో ఆగస్టులో మేడిగడ్డ దగ్గర 17వ బ్యారేజ్ దగ్గర 1.586 మీటర్స్ కిందకి కుంగింది. ఆ రోజు కేసు కూడా దాఖలైంది మాదేవ్పూర్లో, ఏదైతే ఆ పిల్లర్ కుంగిందని చెప్పి. దాన్ని కూడా సిగ్గు లేకుండా పిల్లర్ కుంగిన దాన్ని ఎవరో బాంబు పెట్టి ఆ పేల్చిర్రు అంటే మీరే కదా ప్రభుత్వంలో ఉండే.
మీరే అధికారంలో ఉండే కదా, ఏడన్నా దేని దగ్గర బాంబు పెడితే పిల్లర్ పైకి పేలుతుందా కిందకి కుంగుతుందా? కనీసం సోయి లేకుండా ఏదైతే 1,80,000 కోట్లతోటి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 1,20,000 కోట్ల వ్యయాన్ని ఖర్చు పెట్టి కట్టిన 3 లోపల ప్రాజెక్టు పిల్లర్ కుంగుతుంది. దాని తర్వాత చాలా క్లియర్ కట్ గా విజువల్స్ ఉన్నాయి. పిల్లర్ ఏ రకంగా కుంగింది, ఏ రకంగా పర్యవాసింది అని చెప్పి, ఏ రకంగా క్లియర్ కట్ గా క్రాక్స్ వచ్చినాయి కూడా ఇక్కడ కనబడుతుంది. చాలా క్లియర్ కట్ గా అంటే మీరు ఏదైతే ప్రతి ఏడాదికి 195 టీఎంసీల నీళ్లను ఎత్తిపోస్తుందని చెప్పిన ఈ ప్రాజెక్టు 3 ఏళ్ళు అంటే 2019కి వెళ్ళి 23 వరకు ఇది కేవలము 165 టీఎంసీ మట్టుకే, అంటే 3 ఏళ్లలో 165 టీఎంసీ నీళ్లు మట్టుకే ఇది స్టోర్ చేయగలిగింది. మీరు ఎత్తిపోసారు 165 టీఎంసీ నీళ్లు మట్టుకే ఎత్తిపోసారు. అందులో 70% మళ్ళీ నీటిని విడిచిపెట్టిండ్రు. ఉపయోగించింది 15-20 టీఎంసీల నీళ్ళని మీరు ఉపయోగించారు. ఈరోజు అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, కనీసం ప్రాజెక్టు కడితే రీటైనింగ్ వాల్ని కూడా సరిగా కట్టకుండా, పంప్ హౌస్ దగ్గర ఏదైతే కట్టాల్సిన రీటైనింగ్ వాళ్ళని కూడా అవగాహన లోపంతో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కట్టకపోతే రీటైనింగ్ వాల్ తోటి మొత్తం పంప్ హౌస్ కూడా మునిగిపోయిన విజువల్స్ ఇవి. ఆనాడు ఏదైతే చిన్న వరదకే రాగానే రీటైనింగ్ వాల్ కూలిపోయి మొత్తం పంప్ హౌస్, నీట మునిగిన సరస్వతి అన్నారం పంప్ హౌస్, నీటిలో మునిగిన మేడిగడ్డ పంప్ హౌస్ విజువల్స్ ఇవి. ఇవి చాలా క్లియర్ కట్ గా కనబడుతున్నాయి. మొత్తం పంప్ హౌస్ మోటార్లన్నీ కూడా నీట మునిగిన ఇది సరస్వతి బయటకు వెళ్ళి దాని విజువల్స్. అంటే ఇంత క్లియర్ కట్ గా ఒక ప్రాజెక్ట్ మీరు కట్టినప్పుడు మీరు పైసలకి కకృతి పడి ఏదైతే ఈ ప్రాజెక్టుని కడితే దాని తర్వాత కన్నపేరు గోదావరి నీళ్ళ పేరుతో తన దాహాన్ని తీర్చుకోనికి కల్వకుంట్ల కుటుంబం తన దాహాన్ని తీర్చుకునే ప్రయత్నం చేసి ఇదిగోండి ఏ రకంగా పర్యవాసిని చూడండి, ఏ రకంగా క్రాక్స్ వచ్చినాయి చూడండి. ఇది చాలా క్లియర్ కట్ గా ఏదైతే కన్నపల్లి పంప్ హౌస్ మీరు అనే మోటార్లు కంప్లీట్ గా నీట మునిగితే 100 కోట్లు ఆ రోజు ఖర్చు పెట్టి ఈ నీట మునిగిన ఏదైతే పంప్ హౌస్ రిపేర్లకి ఖర్చు పెట్టడం జరిగింది. సిగ్గు లేకుండా ఇంత పెద్ద ఎత్తున చాలా క్లియర్ కట్ గా పంప్ హౌస్లు కానీ కట్టిన ప్రాజెక్టు కానీ ఏదైతే మేడిగడ్డ 17వ పిల్లర్ కానీ దాని తర్వాత అది కుంగిన తర్వాత దాని ప్రతిపక్షాలు వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తే ఆ రోజు అధికారంలో ఉన్న మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తోటి ఏదైతే మళ్ళీ అక్కడికి వెళ్ళి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ నాయకులు అందరూ వెళ్తే దాని తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దాన్ని ఇన్స్పెక్షన్ చేసి అక్టోబర్లో ఇన్స్పెక్షన్ చేసి నవంబర్ 1కి రిపోర్ట్ కూడా ఇచ్చింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఈ ప్రాజెక్టుని ఏదైతే సరైన నాణ్యత లోపాలు ఉన్నాయి, ప్రాపర్ గా ప్రాజెక్ట్ ని కట్టలేదని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అరే ఇంత జరిగినాక క్లియర్ కట్ గా మీరు తప్పు చేసిరని చెప్పి ఇన్ని విజువల్స్ ఉన్నాక కూడా ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ని నీళ్లు నింపితే దాదాపు వందలాది గ్రామాలు మునిగి ఏదైతే వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ గా కూలిపోతే. మీకు ప్రజలు ఓట్లేదని ఒక కోపంతో, ఒక కక్షతోటి, కుళ్ళు కుతంత్రాలతోటి ఉద్దేశపూర్వకంగా ఈ రోజు ఆ ప్రాజెక్టు నింపాలని చెప్పి సాడిస్ట్ గానే లెక్క మీరు మాట్లాడుతున్నారు. ముందు తెలంగాణ ప్రజలకి మీరు ఏదైతే ఈ రోజు మీరు చేసిన 1,20,000 కోట్ల అప్పు ఈ రోజు తెలంగాణకి ప్రజల నెత్తిపైన భారం లెక్క మారింది. ఆ కట్టిన కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. ముందు దానికి సంబంధించి తెలంగాణ ప్రజలకి ముక్కు నేలకి రాసి బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది పోయి, దాన్ని తప్పు ఒప్పుకోవాల్సింది పోయి, దీనిపైన మాట్లాడాల్సిన వ్యక్తి, తప్పుకి కారకుడైన వ్యక్తి 80,000 పుస్తకాలు చదివినని తానే ఇంజనీర్ అయి తానే అన్నయ్య కర్మ కర్త క్రియ వివరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏమో ఫార్మ్ హౌస్ లో పండుకుంటాడు. ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్న హరీష్ రావు ఏమో సిగ్గుశరం లేకుండా దీన్ని సమర్థిస్తూ ఏమైంది, ఒక పిల్లర్ పొంగింది, దాన్ని రిపేర్ చేయొచ్చు కదా అని మాట్లాడతారు. అరే నీకు సోయి ఉందా నేను అడుగుతున్నా. ఈ రోజు నువ్వు ఉండే ఇంట్లో నీ మెయిన్ పిల్లర్ కి పర్రవాస్తే ఇంట్లోకి వెళ్ళి బయటికి పోతావా, లేదా మేస్త్రిని పిలుచుకొని ప్లాస్టింగ్ చేసి అదే ఇంట్లో ఉంటావా? నీ కుటుంబ సభ్యులు ఉండాల్సిన ఇంట్లో పిల్లర్లు వీక్ గా, బేస్మెంట్ వీక్ ఉందని చెప్పి తెలిస్తే ఆ ఇంట్లో నువ్వు నివసిస్తావా? ఆ ఇంట్లో నువ్వు ఉంటావా, లేదా ఇమీడియట్ గా ఎవాక్యువేట్ చేస్తావా? ఇప్పుడు ఎక్కడన్నా కూడా ఏ బిల్డింగ్ కన్నా చిన్న డ్యామేజ్ అయితే మొదటగా చేసేది అక్కడ నివసించే వాళ్ళని ఎవాక్యువేట్ చేస్తారు. దానికి ఏదైతే సంబంధించిన నిపుణులు ఈ బిల్డింగ్ పనికిరాదు అని చెప్పి నివేదిక ఇస్తే
దాన్ని కంప్లీట్ గా డిమాలిష్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా క్లియర్ కట్ గా రిపోర్ట్ ఇచ్చింది. ఇది ప్రాపర్ గా లేదు, దీన్ని కడితే కంప్లీట్ గా దీన్ని ఇమీడియట్ గా దీన్ని ప్రాపర్ వేలో చేయకపోతే కంప్లీట్ గా కూలే పరిస్థితి ఉంటుందని చెప్పింది. ఇవన్నీ తెలిసినాక కూడా ఈరోజు సిగ్గు లేకుండా ఏదో వాళ్ళ తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరం పెట్టిర్రంట. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల రక్తాన్ని రాబందు లెక్క పీల్చుక తిన్నారు. ఈరోజు రక్తదాన శిబిరం పెట్టేదాన్ని ఏదైతే మీరు చేసిన తప్పుని ఏదైతే మీరు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకునే విధంగా రక్తాన్ని దానం చేస్తున్నారు. నేను దాన్ని కూడా నేను ప్రశ్నించాలనుకుంటున్నా. నిజంగా మీరు ఏదైతే రక్తదానం చేస్తున్నారో కల్వకుంట్ల తారక రామారావుని ముందు రక్తదానం చేయమని చెప్పారు. ఆయన రక్తం ఒక శాంపుల్ నాకు కూడా పంపుర్రి. ఎన్నో రోజులకు వెళ్ళి వీడొక డ్రగ్గిస్ట్, ఈ డ్రగ్గిస్ట్ కి సంబంధించిన వైట్ ఛాలెంజ్ టెస్ట్ కి రమ్మంటే వస్తలేడు. ఈ రోజు ఏదైతే తెలంగాణ భవన్ లో కేటీఆర్ బ్లడ్ డొనేట్ చేసి ఆ బ్లడ్ శాంపుల్ ని నాకు పంపిస్తే దాన్ని చూపించి వాడు ఏ రకంగా డ్రగ్గిస్ట్ అని కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పకుండా ఈ వాస్తవాలన్నీ కళ్ళ ముందు కనబడుతుంటే దీన్ని బుకాయించే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు. ఇప్పటికన్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మేము తప్పు చేయలేదని చెప్పి మీరు భావిస్తే, ఇవన్నీ అవాస్తవము, మేము చేసిందే కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏదైతే అసెంబ్లీకి రా, నువ్వు ఫామ్ హౌస్ విడిచిపెట్టి అసెంబ్లీకి రా, ఏ రకంగా కట్టినావు, ఎక్కడ కట్టినావు, ఇది ఏమి జరగదు అని చెప్పి నువ్వు బాధ్యత తీసుకొని వాస్తవాలన్నీ వివరిస్తే, మేము తప్పు చేసి నిజంగా నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే మేము తప్పుని అంగీకరిస్తాం. కానీ నువ్వు బయటికి రాకుండా ఏదైతే నీ కొడుకుని నీ అల్లుడిని ఊర్ల పైన ఇడిచిపెట్టి ఏదైతే మేము రైతులకి లాభం చేకూర్చే విధంగా 9 రోజుల్లో 9,000 కోట్లు ఏదైతే రైతులకి ఈరోజు మేము రైతు భరోసా వారి ఖాతాల్లో వేసినామో, ప్రజల్లో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పి దాన్ని జీర్ణించుకోలేక విషం జిమ్మనికి కాళేశ్వరం పైన అవాస్తవాన్ని ప్రచారం చేస్తే మంచిది కాదు. మళ్ళీ చెప్తున్నా, నిజంగా నువ్వు ఈ ప్రాజెక్టు వల్ల ఏమి తప్పు జరగలేదని చెప్పి నువ్వు భావిస్తే అసెంబ్లీకి చర్చకి రా. నేను మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. అసెంబ్లీలో 5 రోజుల 10 రోజుల దీనిపైన చర్చ పెడదాము. యావత్ తెలంగాణ సమాజానికి తెలిసే విధంగా ఎవరు కరెక్టో ఎవరు రాంగో అసెంబ్లీ సాక్షిగా తేల్చుకున్నామని చెప్పి కేసీఆర్ గారికి సవాల్ విసురుతున్నాం.